తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ భగ్గుమంటోంది. పీఓజేకేలో పాకిస్తాన్ కఠిన పాలనపై అక్కడి ప్రజలు తీవ్ర స్థాయిలో తిరగబడుతున్నారు. విద్యుత్, గోధుమ పిండి లాంటి కనీస అవసరాల కోసం మొదలైన పోరాటం ఇప్పుడు ఏకంగా హక్కులు, ప్రాతినిధ్యం సాధించే దిశగా మారింది. పాక్ సైన్యం కాల్పులు, అణచివేతతో అక్కడ పరిస్థితులు అదుపు తప్పుతున్నాయి. అసలు పీఓజేకేలో ఏం జరుగుతోంది? పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్పై దాయాది దేశం పట్టుకోల్పోతోందా? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. పాక్ ఆక్రమిత కశ్మీర్లో పరిస్థితులు ఇస్లామాబాద్ చేయి దాటుతున్నాయి. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ జేఏఏసీ ఆధ్వర్యంలో ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకొచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ఇక్కడ భారీగా కరెంటు ఉత్పత్తి అవుతున్నా తమకు మాత్రం ఎందుకు ఎక్కువ బిల్లులు వేస్తున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. తమకు తక్కువ ధరకే కరెంటు, గోధుమ పిండి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగాలు, వైద్యం, రోడ్లు, పాఠశాలలతో పాటు తమ వనరుల మీద తమకే పూర్తి హక్కు ఉండాలని, పాకిస్తాన్ పెత్తనం తగ్గాలని అక్కడి ప్రజలు గట్టిగా నినదిస్తున్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో నిరసనల వెనుక మరో పెద్ద రాజకీయ వివాదం కూడా ఉంది. పీఓజేకే అసెంబ్లీలో మొత్తం 53 సీట్లు ఉంటే అందులో 12 స్థానాలను పాకిస్తాన్లో ఎక్కడో ఉంటున్న శరణార్థులకు కేటాయించారు. అసలు ఇక్కడ నివసించని వాళ్లు తమ ప్రభుత్వాన్ని ఎలా నిర్ణయిస్తారని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. ఆ 12 సీట్లను వెంటనే రద్దు చేయాలని అడుగుతున్నారు. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం వారి డిమాండ్లను పట్టించుకోకుండా ఉద్యమాన్ని దారుణంగా అణచివేసే ప్రయత్నం చేసింది. కరెంట్, ఇంటర్నెట్ కట్ చేసి నాయకులను జైళ్లలో పెట్టింది. సైన్యం జరిపిన కాల్పులు, ఘర్షణల్లో ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. పీఓజేకేలోని 53 సభ్యుల అసెంబ్లీలో 45 స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతాయి. అందులో 33 స్థానాలు మాత్రమే పీఓజేకేలో నివసించే ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. మిగిలిన 12 స్థానాలు పాకిస్తాన్లోని ఇతర ప్రాంతాలలో నివసిస్తున్న జమ్మూ కాశ్మీర్ శరణార్థులకు కేటాయించారు. ఈ 12 స్థానాల ఓటింగ్ పాకిస్తాన్ వ్యాప్తంగా జరుగుతుంది. ఈ 12 స్థానాలే పీఓజేకేలో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలో నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. పీఓజేకేలో జరుగుతున్న అల్లర్లు, మానవ హక్కుల ఉల్లంఘనలపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఆ ప్రాంతాన్ని పాకిస్తాన్ అక్రమంగా, బలవంతంగా ఆక్రమించుకుందని భారత విదేశాంగ శాఖ మరోసారి స్పష్టం చేసింది. దశాబ్దాలుగా అక్కడి ప్రజలను పాక్ ప్రభుత్వం దోచుకుంటోందని, వారికి కనీస హక్కులు కూడా ఇవ్వడం లేదని విమర్శించింది. సైన్యం, భద్రతా బలగాలతో పాకిస్తాన్ ఆ ప్రాంతాన్ని భౌతికంగా తన గుప్పెట్లో పెట్టుకున్నప్పటికీ రాజకీయంగా మాత్రం అక్కడి ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయిందని విశ్లేషకులు చెబుతున్నారు. పీఓజేకేపై పాక్ నియంత్రణ కోల్పోయే పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజలు తమ వనరులు, హక్కుల గురించి ప్రశ్నించడం మొదలుపెట్టడంతో పాకిస్తాన్ ప్రభుత్వానికి పెద్ద సంకటం వచ్చిపడిందని చెబుతున్నారు.